అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులైందో ఇలాంటి క్రౌడ్, ఇలాంటి రెస్పాన్స్ చూసి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ రవితేజ గారు సార్ చెప్తాను సార్. రవితేజ గారు ఐ థింక్ పెళ్లి సందడి రిలీజ్ అయిన ధమాకా చేశారు. అండ్ ఫస్ట్ మీరందరూ అయితే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ నన్ను అనుకున్నారు, నన్ను ఒక మెట్ ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్ ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ ఇస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా, ఏ బాధ ఉన్నా, ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు మా డైరెక్టర్, ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా. నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడటం, కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాశారు. సారీ, అంటే కొన్ని సీన్స్ ఉండేవండి, ఆ సీన్స్ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను అలా ఏకవచనంలో మాట్లాడలేదంటే అప్పుడు రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు, కమా నన్ను క్యారెక్టర్ని అంటున్నాను, నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి. బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్. భాను గారు ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. అండ్ చాలా మంచి కన్విన్సర్. ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది, నాటు మ్యాక్స్. ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు. అండ్ సో మీరు అందరూ ఎంజాయ్ చేశారు. లవ్ యూ థ్యాంక్ యూ.